కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులు డెబ్యూ ఫిల్మ్ తో తనకు ఫిదా అయినట్లు బాలీవుడ్ ఆడియన్స్ కూడా పడిపోతారని సాయి పల్లవి ఊహించుకున్న అంచనాలన్నీ తప్పాయి. దీంతో సడన్లీ ప్లేట్ ఫిరాయించేసింది నేచురల్ బ్యూటీ. ఈ రోల్ తనకు సెట్ కాదని ముందే చెప్పినట్లు కొత్త కహానీలు చెప్తోంది సాయి పల్లవి. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయింది. ప్రేమంతో మలయాళ ఆడియన్స్, ఫిదాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసినట్లు ఏక్ దిన్తో నార్త్ మూవీ లవర్స్ కూడా అలాగే తనకు పడిపోతారని భ్రమపడింది బ్యూటీ. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. మీరా పాత్ర బాగున్నప్పటికీ ఎమోషన్స్ ఓవర్ఫ్లో, స్లో నెరేషన్ వల్ల సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా నిర్మాణంలో అమీర్ ఖాన్ జోక్యం చేసుకుని ప్రమోషన్స్ భుజానకెత్తుకుని హీరోయిన్ ని ఆకాశానికెత్తేస్తూ పొగిడేసినా ఫలితం డిజాస్టర్. కేవలం సాయి పల్లవి నటిస్తుందన్న కారణంతో తెలుగులో ఒకరోజు పేరుతో రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ లోనే పట్టించుకొని ఈ మూవీ ఇక్కడ 1 డేకే దుకాణం సర్దేసుకుంది. మే 1న రిలీజ్ అయిన ఈ మూవీ వారం రోజుల్లో 5 కోట్లు దాటేందుకు నానా అవస్థలు పడింది. గత ఏడాది లవ్యాపతో సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఈ మూవీతో మరో ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. రోజు రోజుకు ఈ మూవీ కలెక్షన్స్ తగ్గిపోతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. ఏక్ దిన్ ఘోర పరాజయం పాలయ్యాక ఇప్పుడు రిలీజ్ అవుతోంది నేచురల్ బ్యూటీ. ఏక్ దిన్ కథ ఒప్పుకునే టైంలో హెవీ సీరియస్ క్యారెక్టర్స్ చేస్తున్నానని, లైట్ వెయిటెడ్ స్టోరీలు చేయాలనుకున్నానని చెప్పుకొచ్చింది. స్క్రిప్ట్ విన్నప్పుడు హాలీవుడ్ ఫిల్మ్ బిఫోర్ సన్ రైజ్ గుర్తుకొచ్చిందన్న సాయి పల్లవి సినిమా కంప్లీట్ అయి ప్రీమియర్ షో పడే టైంకి మీరా రోల్ తనకు సెట్ కాలేదని, యాక్టివ్గా ఉండే కొత్త అమ్మాయి అయితే సూటబుల్ అని అమీర్ ఖాన్తో చెప్పినట్లు వెల్లడించింది మేడం. ఈ సినిమాతో బాలీవుడ్కు ఆమె కూడా కొత్త అమ్మాయి అన్న విషయం మర్చిపోయినట్లుంది సాయి పల్లవి. బొమ్మ ఫ్లాప్ అయింది కాబట్టి కహానీలు చెప్తోంది. అదే హిట్ అయితే మాత్రం సక్సెస్ ఆమె ఖాతాలో పడేది. ఏది ఏమైనా తొలి సినిమాతో తడబడ్డ ఫిదా బ్యూటీ రామాయణలోని సీత క్యారెక్టర్ విషయంలోనైనా క్లారిటీ ఉందా? అంతా అయిపోయాక ఇప్పట్లా అప్పుడు కూడా ఇదే కథలు చెప్తుందా? లెట్స్ వెయిట్.